తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబానగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరి కాసేపట్లో వర్షం ప్రారంభమవుతుందని హెచ్చరించారు అధికారులు. మరోవైపు బంగాళాఖాతపు ప్రభావం కారణంగా తెలంగాణతో పాటు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరి కాసేపట్లో వర్షం ప్రారంభమవుతుందని హెచ్చరించారు అధికారులు. మరోవైపు బంగాళాఖాతపు ప్రభావం కారణంగా తెలంగాణతో పాటు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య తెలంగాణ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా అయితే ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వర్షాలు లేక రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రోజు ఈ వర్షం పడడంతో రైతుల కళ్ళల్లో ఆనందం వెలువరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరి నాట్లు కొంత ప్రాంతంలో అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా అసలు మొదలు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. వర్షాభావం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది. ఈ వర్షంతో చాలా ప్రాంతాలలో రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా పూర్తిగా ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ములుగులో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వరంగల్లో ఉరుములు, ఈదురుగాలతో ఈ వర్షం ప్రభావం ఉండమని చెప్పుకోవచ్చు. హన్మకొండ ఉరుములు, ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మహబూబాద్ జిల్లాలో కూడా వర్షం, ఉరుములతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. జనగామ జిల్లా కూడా వర్షం, ఉరుములతో గాలులు వీచే అవకాశం ఉందనైతే వాతావరణ శాఖ అయితే ఈ రోజు హెచ్చరించడం జరిగింది. ఈ పలు జిల్లాల్లో వర్షపాతం ఉండడంతో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అయితే ఇటు జంపన్న వాగైతే ఇటు గోదావరి ప్రవాహంతో దిగువ ఉన్న ప్రాంతాలన్నీ కూడా వరద ముప్పు గురయ్యే ప్రాంతాల్లో కూడా అక్కడ సంబంధిత ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీసు అధికారులు కూడా వెంటనే ఇప్పుడు కూడా అంటే గతంలో ఇటు వైట్నార మండలంలో కొండాయి ప్రాంతంలో ఈ అనుకోకుండా వర్ష ప్రభావం పెరగడంతో అక్కడ 8 మంది ప్రాణాలు జల సమాధిలో కలిసిన సందర్భంగా అప్పటి నుంచి ప్రభుత్వం ఎప్పుడు వర్షపాతం నమోదైనా కూడా ముందుగా అధికారులను అలర్ట్ చేసి ప్రాణాంతక విషయాలు ఎక్కడ జరగకుండా కూడా అధికారులని ముందస్తుగానే ఆ ప్రాంతాల్లో కేటాయించి ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రజల ప్రాణ నష్టం కానీ జరగకుండా అయితే ప్రభుత్వం గట్టి చర్య చేపడుతుందని చెప్పుకోవచ్చు. సంతోషి. థ్యాంక్ యూ శ్రీనివాస్.